హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ ఫిషరీస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2025-26 సంబంధించి రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా వస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 11/7/2025. అంటే మనకి ఇంకా 20 days టైం అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ సిస్టమ్ పైన కూర్చుంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బేస్ పైనే, మెరిట్ పైనే మీకు సీట్లు అనేటివి కేటాయించడం జరుగుతుంది. ఒకటి గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మిగతా అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మంచి ఆపర్చునిటీ అండి. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో నోటిఫికేషను, ఇన్స్ట్రక్షన్స్, యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇక్కడ అప్లికేషను, రిజిస్ట్రేషన్ ప్రింటు, పేమెంట్ స్టాటస్, అప్లికేషన్ స్టాటస్ చూసుకోవచ్చు. ముందుగా మనం చూసినట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2-year డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫ్ ఏబిఎఫ్యు, అంటే మనకు ఫిషరీస్ యూనివర్సిటీస్ డిప్లొమా అండి. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2025-26. సో ఇది అండి యూనివర్సిటీ మనకి బాగుంటుంది. ఓకేనా. కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. రైట్. తాడిగడప, విజయవాడ. ఓకేనా. ఇక దీనికి సంబంధించి చెప్పాను కదండి, ఆల్రెడీ మీకు 11th వరకు ఎక్స్టెండ్ చేశారు లాస్ట్ డేటు. ఓన్లీ డిప్లొమా అడ్మిషన్స్ అయితే మనకు రావడం జరిగింది నోటిఫికేషన్. టూ ఇయర్స్ ఉంటుంది కోర్సు. ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. గవర్నమెంట్లో మనకు 55 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్లో 330 సీట్లు అయితే ఉన్నాయండి. ఎలిజిబిలిటీ 10th ఓపెన్ స్కూల్ కానీ రెగ్యులర్ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రైట్. ఏజ్ వచ్చేసి ఇక్కడ మీకు 15 years కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా 22 years బిలో ఉండాల్సి ఉంటుంది. 2003 నుంచి 2010 మధ్య జన్మించి ఉండాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మీ ఒక 10th మార్క్స్ని బట్టి సెలక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక రిజర్వేషన్ సీట్లు ఓపెన్ కేటగిరీ బీసీ వాళ్ళకి 29%, షెడ్యూల్ క్యాస్ట్ 15% ఇట్లా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్ 6% ఇస్తున్నారు. ఇక్కడ 6% కూడా ఉన్నాయి మనకి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్ ఉంది జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఫీజు ఉంది. ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ సెమ్ ఫీ ఎంత అవుతుంది, సెకండ్ సెమ్ ఫీ ఎంత అవుతుంది, టోటల్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీ ఎంత అవుతుంది, మొత్తం 2 years కలిపి ఎంత అవుతుంది, ఇక సెకండ్ ఇయర్ ఫీ ఎంత ఉంది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. ఇది ప్రైవేట్ వాళ్ళకి 52,300, గవర్నమెంట్ వాళ్ళకి 27,105 అవుతుంది. మీకు స్కాలర్షిప్ అయితే వస్తుంది. స్కాలర్షిప్ రాని వాళ్ళు ఈ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. స్పోర్ట్స్ కేటగిరీ ఇవన్నీ కూడా ఉంటాయి, మీరు చూసుకోండి ఒకసారి. సో మనకు గౌట్ కాలేజ్ ఎక్కడ అంటే భవదేవరపల్లిలో, కృష్ణా డిస్టిక్లో గౌట్ కాలేజ్ ఉంది. మిగతా అన్నీ కూడా అనకాపల్లి, ప్రకాశము, కాకినాడ, ప్రకాశం, కడప, కర్నూలు ఇవన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు అండి. చూసుకోండి ఒకసారి. గౌట్ కాలేజ్ మీరు పెట్టుకుంటే ఈజీగా మంచిగా ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషన్ అంతా కూడా. ఈ స్పోర్ట్స్ సంబంధించినవి. ఓకేనా. చూడండి ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తి నోటిఫికేషను. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేసి కనుక్కోవచ్చు. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి అది కూడా. సో ఇదండి, దీన్ని మేము ముందుగా చూపిస్తాను. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెలెక్ట్ బోర్డు ఏపీసీయా, ఏపీఎస్ఎస్సీయా, సిబిఎస్ఈ, ఐసిఐసిఐ పెట్టుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఎగ్జామ్, రెగ్యులర్, సప్లిమెంటరీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి సబ్మిట్ చేస్తే ప్రింట్ తీసుకోవచ్చు. పేమెంట్ స్టాటస్ చెక్ చేయడానికి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ప్రింట్ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్కి అప్లికేషన్ స్టాటస్ చూసుకోవాలనుకుంటే కనుక హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఇక్కడ చూపించాను కదండి, ఇది ఇక్కడ యూజర్ మెనూ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంతకుముందు చూపించాను కదా మీకు. తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం మనం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినాక ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మనం నేమ్ ఆఫ్ ద అప్లికెంటు, ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఏంటి, ఓకే, నా ఫోటో, జెండర్, ఇవన్నీ ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీస్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఓకే, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి మన 10th క్లాస్ వరకు ఎక్కడ 4th నుంచి 10th అక్కడ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఓన్లీ ఏపీ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూస్తున్నట్టున్నారు. లాస్ట్కి ఓకే అని చెప్తే మీకు అప్లికేషన్ చూడండి, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ వేసి పేమెంట్ లాస్ట్కి ఓకే, పేమెంట్ అయితే ప్రింట్ తీసుకుంటాను. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.